Subscribe to Color Frames. శ్రీలంక టూర్లో భాగంగా టీ20 వన్డేలకు సెలెక్టర్లు ప్లేయర్లను ఎంపిక చేశారు. అయితే జట్టు కూర్పు పట్ల పలువురు క్రీడాభిమానులు, మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అద్భుతంగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్లను పక్కన పెట్టడం సరైంది కాదంటూ కామెంట్ చేస్తున్నారు. ఇటీవల జింబాబ్వే పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ రుతురాజ్ గైక్వాడ్ను సెలెక్టర్లు పక్కన పెట్టారు. రేపటి నుంచి భారత్ శ్రీలంకతో 3 టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్కు రుతురాజ్ను సెలెక్ట్ చేయకపోవడంపై మాజీ క్రికెటర్లు గైక్వాడ్కు అండగా నిలిచారు. బీసీసీఐ మరియు సెలక్షన్ కమిటీని ఎందుకు సెలెక్ట్ చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. అయితే ఈ అంశంపై గైక్వాడ్ సైలెంట్గా ఉండటం చూశాం. ఇక టీమిండియాకు ఈ యంగ్ స్టార్ను సెలెక్ట్ చేయకపోవడంపై రంజీలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. 2024-25 రంజీ సీజన్ కోసం మహారాష్ట్ర క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇటీవల క్రికెట్కు వీడ్కోలు పలికిన కేదార్ జాదవ్ స్థానంలో గైక్వాడ్ జట్టులోకి రానున్నాడు. గైక్వాడ్ 20 ఏళ్ల వయసులో 2016-17లో మహారాష్ట్ర తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 6 సెంచరీలతో 2041 పరుగులు సాధించగా 77 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 14 సెంచరీలతో 4130 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ గత 5 సంవత్సరాలుగా దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ మరియు అంతర్జాతీయ క్రికెట్లో ఆడుతున్నాడు. అయినప్పటికీ భారత జట్టులో స్థానాన్ని సంపాదించుకోలేకపోయాడు. తన కెప్టెన్సీలో 2023 ఆసియా క్రీడల్లో భారత్కు స్వర్ణం సాధించిన గైక్వాడ్ 2021లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు అతను 6 వన్డేలు, 115, 22 టీ20లలో 633 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ మరియు 4 అర్ధ సెంచరీలు చేశాడు. అయితే రంజీలో సత్తా చాటి బీసీసీఐపై రివెంజ్ తీర్చుకోవాలని రుతురాజ్కు పలువురు సూచిస్తున్నారు. రంజీలో రుతురాజ్ అంచనాలు అందుకుంటే బీసీసీఐ ఓ మెట్టు దిగి రావాల్సిందే. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.